చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల కళ నెరవేరనుంది. హంద్రీనివాస్ జలాలను కుప్పం ప్రజలకు అంకితం చేయనున్నారు సీఎం జగన్. ఈ నెల 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాము కృష్ణా జలాలను కుప్పం వాసులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సొంత నియోజకవర్గానికి కృష్ణా జలాలను అందించలేకపోయారని విమర్శించారు. మనం రామకుప్పం దగ్గర కానీ లేకపోతే ఇక్కడ గుండు చెట్టు చెరువు కానీ ఆ రోజుకు ముఖ్యమంత్రి ప్రోగ్రాంకు ఎక్కడికి నీళ్ళు వస్తే అక్కడ పూజ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. పనులు పూర్తయినా నీళ్ళు వస్తూ ఉన్నా కొన్ని మీడియాల్లోనూ కొన్ని పత్రికల్లోనూ వితండవాదాలంతా కూడా రాస్తూ ఉన్నారు. మేము చేసిన లైనింగ్ కూడా గతంలోనే చేసిందని చెప్తూ ఉన్నారు. సీఎం ప్రోగ్రాం కోసం మనం ఒక 2 నెలల ముందర చేశాము. మరి ఈ విధంగా వార్తలు రాయదండి దయచేసి. వాస్తవాలు కెనాల్ పూర్తయిందా లేదా, పంప్ హౌస్లు పూర్తయినాయా లేదా, పరమ సముద్రం దగ్గర చెరువుకు నీళ్ళు వదలడానికి లైనింగ్ పూర్తి చేశామా లేదా, దాదాపు 55 చెరువులకు మనం అంత చోట కూడా తూములు పెట్టి గేట్ల ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టే మనం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెట్టి ఇక్కడ వారి చేతుల మీదుగా పూజ చేయించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా 26వ తేదీ జరిగే సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది.